మాచాపురము, నందవరము, ఎంగన్నూరు తాలూకా, కర్నూలు జిల్లా. సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాను. మాకి ఎంజి నందవరం మండలంకి జైనాశ్వర్ రెడ్డి గారు వస్తుంటే ఎస్సీ కాలనీ భూమి పూజ ఉండదంటే మేము సత్కారం చేద్దాము, మేము మా మండలంకి వచ్చినాడని కాసి మేము మా కార్యకర్తలు అందరూ వచ్చి కాసి ఆయన్ని సత్కరించాలని, పూలమాలతో సత్కరించాలని మేము వెళ్తుంటే ఆయన ఎస్ కాశం వలి మమ్మల్ని రాకూడదని తోచేసినాడు. ఎందువల్ల రాకూడదు, ఏం కథ అనేది మాకు ఇంతవరకు తెలడం లేదు. పార్టీలోకి దేశాయము, వసంతు వాళ్ళందరూ ఎస్సీ వాళ్ళు రమ్మంటే పార్టీలోకి వచ్చినాను. పార్టీలోకి వచ్చిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టడము, నీవు తాను ఉండాలా ఇంకోటి అనడము, నన్ను చాలా దెబ్బతీసినారు. అయినా నేను సహించుకొని నేను ఉంటే నా తరపున ఎస్సీ వాళ్ళు ఉండి కాసి రెడ్డి సరే నీకు జరిగితే అవమానము వేరే వాళ్ళ గురించి జరిగినట్లే, మాకు గురించి జరిగినట్లే అని వాళ్ళు తోడై ఎమ్మెల్యే గారికి వినిపించుకున్నామంటే ఎమ్మెల్యే గారికి కలనైపోతే కలనైవ్వడం లేదు. దయచేసి ఎమ్మెల్యే ఒక్కసారి మమ్మల్ని కలిసేటట్లు చేయమని కోరుతున్నాను. ఎమ్మెల్యేకి దండ వేయకుండా ఎవరు అడ్డుకున్నారు? కాశం వలి. మేము వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించింది కాశం వలి. అప్పుడు కాశం వలి దేశాయము వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఉండి కాసి రెడ్డి ఆ పార్టీలో వద్దు, ఈ పార్టీలోకి రాని తోలుకోపోయినారు. తోలుకోపోయిన తర్వాత వాళ్ళు సరేలే అంటే వైఎస్ఆర్ వాళ్ళకంతా మేము ఒక పట్టు ఉండాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భీము కానీ పరకు ఇచ్చేది కానీ ఇంకోటి కానీ మొత్తము ఏది అన్ని క్లీన్ కంప్లీట్ చేసి మొత్తం మన కార్యకర్తలకు ఇచ్చుకుంటే మనం బలోపేతం చేసుకుంటాం, మనం గెలుస్తామని నేను చెప్పినాను. సరేలే అని 20 రోజులు 30 రోజులు 2 నెలలు బీన్ క్వార్టర్ ఇస్తామని చెప్పి వాళ్ళతో వైఎస్ఆర్ మనుషులతో కుమ్మక్కయ్యి ఈరోజు వాళ్ళ ఓట్ల కోసం అదేపడి ఇక్కడ మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. కాకపోతే మేము ఏమనుకున్నాం, మేము ఎంత చేసినా ఏమి లేకున్నా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని మేము ఎమ్మెల్యేకి ఏదో చెప్పుకుందామని దండ వేయని సర్కారం చేయనిపోయినాం. కానీ ఎమ్మెల్యే ఏమో మాకు కావాలా, మాకు ఇది కావాలా అది కావాలని అడగడానికి పోలే. మేము ఏదో ఉండము పోయి ఎమ్మెల్యే మా నందవరం మండలంకి వచ్చినాడు, ఆయన్ని సత్కరించాలని పూలమాలలు అన్నీ తీసుకొని మేము ఎస్సీ కాలనీలో రెడీ కూర్చుంటే ఇట్లా నువ్వు రాకూడదని తోచేసినాడు. పదవుల గురించి పదవి కావాలా లేకుంటే మాకు ఇది తినాలా అది తినాలా మాకు అవసరం లేదు. మాకు టీడీపీ వచ్చినాను సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినాడంటే దానికి ఖచ్చితంగా టీడీపీ బలపరచాలా. ఊర్లో ఖచ్చితంగా జైనాశ్వర్ రెడ్డిని ఈసారి వచ్చే ఎన్నికల్లోన దాదాపు మెజార్టీ 240 తేవాలి. ఈసారి 34 ఓట్లతో సుధాకర్ రెడ్డి లేనప్పుడు ఉండేదే. ఈసారి కావాలనుకుంటే 240 ఓట్లతో నేను మెజార్టీ తెచ్చే తీరాలని నేను కంకణం కట్టుకుని ఉంటే నన్ను ఇబ్బందులు పెట్టి ఇది చేస్తున్నాడు. నా జేసీపీలు నా ట్రాక్టర్లని అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఎస్ఐసార్తోన ఎంఆర్ఓతోన ఎవరు నా జేసీపీలని నా ట్రాక్టర్ని నడనట్లు ఇబ్బందులు చేస్తున్నాడు, గరుసులు తోలినట్ల. కాశం వలి వీడు వచ్చి మా పార్టీకి అడ్డుపడుతున్నాడని కాసి ఆయన ఏదో ఊగించుకున్నాడు. ఒకరోజు మా పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్యేతో కూర్చొని ఒక్కనాడనగానే కూర్చొని ఇది కాదు పద్ధతి ఇది అని చెప్పి మేము వినేవాళ్ళు ఈరోజు. కానీ వ్యక్తిగత కక్ష పెట్టుకొని తోచేస్తే ఈరోజు అధికారం ఉండదని తోచేస్తే మేము అధికారంలోనూ నేనంటే నన్ను అధికారం లేకున్నా బాధ లేదు. 20 ఏళ్ళ నుంచి నీ టీడీపీ కార్యకర్తల్ని వాళ్ళని కూడా తోచేసినట్లే ఈరోజు సుధాకర్ రెడ్డి మీద తోచేసిన దానికి. కాకపోతే నాకేం బాధ లేదు, ఎటువంటి బాధ లేదు ఇంతవరకు. కానీ పార్టీ జైనాశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తారో ఏమి చెప్తే దాన్ని బట్టే పోవాలని మేము నిర్ణయించుకొని మేము ఉన్నాము. కానీ ఇంతవరకే మాకు జైనాశ్వర్ రెడ్డి కలనీకి లేనట్లు పెట్టినాడు, కలనివ్వడం లేదు. ఆయన ఏమన్నాడు, ఒకరోజు వసంత్ అనే పోయి ఇట్లా ఎమ్మెల్యే సార్ కలాలంటే మీ మండలంకి వచ్చిన తర్వాత కలుస్తాను వసంత్ అని చెప్పినాడు. అదే మా మండలంకి వచ్చినాడని మేము పూలమాలలు అవి అన్నీ తీసుకొని వచ్చి సత్కరించినాము. అయినా ఆయన్ని ఒకరోజు ఇది ఇవ్వాల సార్ అని మేము అడగలే. కాకపోతే మాకు అభిమానం ఉండదు. ఒకవేళ పార్టీలో ఉండు అని అంటే ఉంటాము, లేదంటే వద్దు. మాకు ఇంత బలంతం వద్దు, ఇంత అవమానం వద్దు. కాదు కూడదు జైనాశ్వర్ రెడ్డి ఏమన్నా అవకాశం ఇస్తే ఓకే, లేదంటే రెబల్గా వేసుకొని కానీ గెలుచుకొని వస్తాను పార్టీని.
ఆయన అవకాశం ఇస్తే రెబల్ గెలుచుకొని కానీ వస్తాను. లేదు వద్దు ఏది వద్దు అంటే నేను ఇంట్లో నేను ఉంటాను.